సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభువు రాకడ దినాలు స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉన్నాం, విషయాలు వినగలుగుతూ ఉన్నాం. ప్రపంచమంతట్లో జరుగుతున్నది. బైబిల్లో చెప్పబడింది అందరూ చూస్తారు. ఈ టెక్నాలజీ లేకపోతే అన్ని విషయాలు ప్రపంచమంతా మనం చూడలేం. ప్రతి క్షణం ప్రపంచంలో ఏమి జరుగుతుందో మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతూ ఉన్నాం. మరి చివరి దినాల్లో ఎలాగ దేవుడు ప్రకృతిని మార్చివేశాడు, ప్రతిరోజు భయము, భయాందోళనలు. అదే కాకుండా దుర్బోధలు ఎక్కువైపోతూ ఉన్నాయి, విశ్వాసులు బలహీనమైపోతూ ఉన్నారు. సాతానుడు బలహీనమైన వారిని ఇంకా కిందకి లాగి పడద్రోయాలని చూస్తూ ఉన్నాడు. అటువంటి దినాల్లో మనమున్నాం. అపోస్తులిక సంఘం, అపోస్తులిక సంఘం మాది అపోస్తులిక సిద్ధాంతం. సో బైబిల్లో అపోస్తులిక సంఘం, అపోస్తులిక సిద్ధాంతం ఇది కరెక్ట్ అయింది. అది ఏ గ్రూప్ అయినా బైబిల్ ఒక్కటే కదా. మనుషులు పెట్టే సిద్ధాంతాలను విడిచిపెడదాం, ప్రభువు మనకిచ్చిన సిద్ధాంతాన్ని వెంబడిద్దాం. ఈసారి ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే అపోస్తులిక సిద్ధాంతం అండి అనాలి. అపోస్తులిక సిద్ధాంతం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం వెళ్ళబోతూ ఉన్నాం. స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తులిక క్రైస్తవుడు ఎవరు? అపోస్తులిక క్రైస్తవుడు ఎవరు? అపోస్తులిక సంఘం ఎవరిది, ఏంటి? గ్రీకు పదములో ఈ అపోస్తులిక అనేది ప్రత్యేక పని కొరకు పంపబడిన వాడు. అపోస్తులుడు అంటే ప్రత్యేక పనికి పంపబడినవాడు. అదే పదం నుంచి వచ్చిందండి? గ్రీకు పదం. అది నేర్చుకోండి, అది తెలుసుకోండి అంతే. గ్రీకు పదం నుంచి ప్రత్యేక పనికి పంపబడినవాడు అంటే అపోస్తలుడు, గ్రీకు పదం. అదే లాటిన్ పదం వచ్చినప్పటికీ మిషనరీ, ఆ పదము అపోస్తులకి మిషనరీ లాటిన్లో. గ్రీకులో ప్రత్యేకంగా పంపబడినవాడు, లాటిన్లో మిషనరీ అంటే పంపబడినవాడే. అది అపోస్తులుడు అంటే అర్థం. తర్వాత అనేకులు ఏమంటూ ఉన్నారంటే అపోస్తులిక సంఘములు అని పలుకుచూ ఉన్నారు. అపోస్తులిక సంఘములు మావి అంటే అర్థం ఏంటి? అపోస్తులిక సంఘములు అంటే ప్రభు అపోస్తులుడు, పంపబడినవాడు. ఈ అపోస్తులుడికి శిష్యులు ఏం చేశారంటే ఈ అపోస్తులుడి వైపు చూశారు. శిష్యులు ఈ అపోస్తులుడు ఈ అపోస్తులుడి వైపు తిరిగి చూశారు. దానికి ఒక వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద. అపోస్తలుడు ప్రధాన యాజకుడు ఎవరండి? యేసు. లక్ష్యముంచండి అన్నాడు. అంచేత ఈ 12 మంది అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు లేక ప్రధానుడైనటువంటి అపోస్తలుడు యేసయ్య గనక ఈ 12 మంది యేసయ్య వైపు చూశారు. చూసి పారంపర్యంగా మొదలు పెట్టారు సేవ. పారంపర్య ఆచారాలు కాదు, అది లోక సంబంధమైనవి మనం వద్దంటాం. పారంపర్య ఆచారాలు. ఇది పారంపర్యం అంటే అర్థం ఏంటంటే ప్రధాన యాజకుడు, ప్రధాన అపోస్తలుడు, అపోస్తలుడికి అపోస్తలుడైన యేసయ్య, ఈ 12 మంది అపోస్తలుడు ఆయన వైపు చూసి పారంపర్యం
వారు మొదలుపెట్టారు. అపోస్తులిక సంఘము అంటే 12 మంది అపోస్తులు అపోస్తులుడికి అపోస్తులుడైన యేసు మీద లక్ష్యముంచి వారు సేవా పరిచర్య మొదలుపెట్టారు. సో అపోస్తులిక సంఘము అంటే ఈ 12 మంది అపోస్తుల్ని మనము వెంబడించాలి. ఎందుకంటే ప్రధానుడైనటువంటి అపోస్తులుడు, తర్వాత 12 మంది, ఈ పారంపర్యాన్నే మనము కూడా వెంబడించాలి. ఇది బైబిలు. అందుకు ఇందులో నుంచే మనం మొదలు పెట్టాలి. కొద్ది కాలం మీరు నన్ను ప్రేమించారనుకోండి, ప్రేమిస్తే నాదొకటి యాడ్ చేస్తాను. మా పాస్టర్ గారండి, పాస్టర్ గారి దొద్దు. అపోస్తులుడైనటువంటి యేసు మీద 12 మంది లక్ష్యముంచి ఆయన నేర్పిన ఆ యొక్క సిద్ధాంతమును వారు వెంబడించి వారు కొనసాగారు సేవా పరిచర్యలో. వారిని మనం అనుసరించు పారంపర్యం, అపోస్తుల యొక్క పారంపర్యాన్ని మనము అనుసరిస్తూ వారు నడిచిన మార్గంలో మనమును నడవాలి. ఈసారి ఇంటర్ డినామినేషన్లో వద్దు, ట్రాన్స్ డినామినేషన్లో వద్దు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. అంటే అందరినీ కలుపుకొని వెళ్తామండి అని అన్ని సిద్ధాంతాలు మనకొద్దు. మనకి బైబిల్ సిద్ధాంతం కావాలి. ఇప్పుడు ఏంటమ్మా మీ సిద్ధాంతం? అపోస్తులిక సంఘ సిద్ధాంతం. ఎక్కడుంది అది? బైబిల్లో ఉంది. ఓకే. అంటే యేసుక్రీస్తు ప్రభు అపోస్తులకు అపోస్తులుడు. మనము అతి దగ్గరగా పరిశీలించుటకు పిలువబడి ఉన్నాం. ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి, సింపుల్గా ఉంటుంది కానీ రాబోయే దినాలలో సిసిసి కుటుంబం అపోస్తులిక సంఘము యొక్క సిద్ధాంతాన్ని వెంబడించాలి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క డినామినేషన్ ఒక సిద్ధాంతం పెట్టుకుంది, అదొద్దు. అందుకే అక్కడ తగువులు జరుగుతున్నాయి, ప్రేమ లేదు. మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటూ ఉన్నారు. అందరికీ గొప్పవాడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు, అపోస్తులకు అపోస్తులుడు, పైనుంచి పంపబడినటువంటి వాడు. అందుచేత మనమంట అపోస్తులిక సంఘముగా దగ్గర నుండి అపోస్తుల యొక్క పరిచర్యను మనము చూసుకుంటూ ముందుకి సాగాలి. అప్పుడంట మనలో గర్వం ఉండదు, మనలో వ్యత్యాసం ఉండదు, దేవుని ప్రేమ మనలో హృదయాల్లో నింపబడుతుంది. మనం అందరినీ ప్రేమించగలుగుతాం. మనము అందరికీ బైబిల్ను చూపెట్టగలుగుతాము. బైబిల్ని మనం చూపెట్టాలి. ఓకే. ఇప్పుడు 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనానికి వెళ్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికని శుభమని చెప్పి వ్రాయునది. అద్భుతమైనటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1:1-2 రాశాడు. అంటే మనం దగ్గరగా అబ్జర్వ్ చేయాలంట. ఎవరిని? 12 మంది అపోస్తలుని. వారెవరు ఫాలో అయ్యారు? అపోస్తలుడికి అపోస్తలుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఫాలో అయ్యారు. చూడండి ఆయన ఎంత చక్కగా మొదలు పెడుతూ ఉన్నాడో. ఆ యొక్క పత్రిక రాస్తూ ఉన్నప్పుడు కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై. చూడండి, స్టెప్ బై స్టెప్. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయినది. జాగ్రత్తగా మనం ప్రతి వచనం చదివినట్లయితే ఎందుకు ఈ శుభాలు రాశారు? పత్రిక మొదట్లో శుభాలు ఎందుకు రాశారు? వారిలో ఉన్నటువంటి క్రీస్తు, వారిలో ఉన్నటువంటి ఆ భక్తి, వారు వెంబడిస్తున్నటువంటి ఆ సిద్ధాంతం ప్రకారం వారి నోట్లో నుంచి ఆ శుభములు వచ్చి ఉన్నాయి.
సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి క్రైస్తవునికి అపోస్తులుని ముద్ర అవసరము. ఎవరికండి? ప్రతి క్రైస్తవునికి. అంటే ఇక్కడ మనందరికి కూడా ఏ ముద్ర అవసరం? అపోస్తులుని ముద్ర అవసరం. అందరికీ, సేవకునికి కాదు, అందరికీ, మనందరం పిలువబడ్డాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుని ఉన్నాం. దేవునికి పిల్లలుగా చేర్చబడ్డాం. ఆయన మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుంటూ భక్తిలో ఎదుగుతూ ఉన్నాం. అందుచేత మనకి ఇప్పుడు కావలసింది ఒకటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి అపోస్తులుని యొక్క ముద్ర. అందరికి కూడా కావలసింది అపోస్తులుని యొక్క ముద్ర. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తులు 12 మంది అపోస్తులు మామూలు వారు కాదు. గొప్ప అపోస్తులుడైన ప్రభు అయిన యేసు వైపు చూస్తున్నటువంటి 12 మంది. ఎవరు ఈ అపోస్తులు అంటే ఇక్కడ ఎంత చక్కగా ఉందంటే, పరలోక పట్టణంలో ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచును. ఎంత విలువైన వారు ఆ 12 మంది అపోస్తులు. దేవుడు ఎన్నుకున్నటువంటి తన శిష్యులు, అపోస్తులు. ఆయన మీద నుంచి పంపబడ్డాడు. ఆయన 12 మందిని పంపించాడు. ఈ 12 మంది పేర్లు ఆ పట్టణం మీద అక్కడ రాయబడుతూ ఉన్నాయి అని చెప్పబడుతూ ఉంది. అంటే అక్కడ చక్కని మాట, గొర్రెపిల్ల యొక్క 12. గొర్రెపిల్ల అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్లగానే చూస్తూ ఉన్నది. ఎందుకని లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లంట పరలోక పట్టణంలో దీపముగా కనబడుచు ఉన్నదంట, వెలుగుగా కనబడుచు ఉన్నది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా మనం కన్ఫ్యూజన్స్లోకి వెళ్ళవద్దు. మనం ఎలా ఉండాలంటే, మన సిద్ధాంతాలు ప్రభువును గణపరిచేదిగా ఉండాలంట. అపోస్తుల యొక్క బోధలోనికి వెళ్ళిన వారుగా ఉండాలి అంట. మన సాక్ష్య జీవితం అంతా కూడా ప్రభువును కనపరిచేవారుగానే ఉండాలి అంట. అది మనకు కావలసింది ఈ దినాల్లో. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అపోస్తుల బోధయు సాంప్రదాయమును సంఘమునందు నేటి మన జీవితమునకు పరిచర్యకు ఎంతగా ఆధారమో చూడండి. వారు పరిచర్య. అందుకే అప్పుడు సంఘములో చేర్చబడిన వారంట ఏం చేయబడ్డారంట? అపోస్తుల యొక్క బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును సంఘం అలా మొదలైందంట. తర్వాత వాళ్ళొకటి, వీళ్ళొకటి, ఆలొకటి మొదలుపెట్టి మన జుత్తంతా పీకేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుని జుత్తంతా ఊడిపోయిన తర్వాత బోడుగుండుతో ఏం చేస్తాం? అంచేత మనుషులను ఫాలో అవ్వద్దు, అపోస్తులను మనం ఫాలో అవుదాం. అపోస్తులు ఎక్కడ కనబడుతూ ఉన్నారు? దేవుని దైవ గ్రంథంలో వారు కనబడుతూ ఉన్నారు. వాక్యాలన్నీ మనం చదువుతున్నది అందులో నుంచే. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలో దేవుని ప్రేమ నింపబడాలి అంటే అపోస్తులలో ఉన్నటువంటి ఆ ప్రేమ. వారు ఒకప్పుడు ఐక్యతగా లేరు. 12 మంది డిఫరెంట్ మైండ్సే. కానీ ఆత్మ దిగి వచ్చినప్పుడు వారందరిలో ఏక మనస్సు వచ్చింది. ఆరాధిస్తూ ఉన్నారు. ఆకాశం తెరవబడ్డది, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, వారికి శక్తినిచ్చింది. గొప్ప సాక్షులుగా మరి అనేక ప్రాంతములకు చదివిపోయి మరి చివరికి తోమ మన ఇండియా వచ్చారు. వాకపల్లిలో ఉన్నారు. ఎవరండి? జాయ్ థామస్. ఓకే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రీతిగా మనం వెంబడించవలసింది ఎవరిని అంటే అపోస్తుల యొక్క బోధ. ప్రధాన అపోస్తులుడు ఆయన, తర్వాత అపోస్తులుడు, తర్వాత
ఆ సంఘాన్ని అక్కడ మొదలైంది గనక పరిశుద్ధాత్మ ద్వారా దిగి రావడం ద్వారా మనందరము ఆ సిద్ధాంతాల్లోకి వెళ్దాం. అందుకే ఇప్పుడు ఇచ్చిన నేను రిఫరెన్స్లు మీరు ఉపవాస ప్రార్థనలో కానీ కుటుంబం కలుసుకున్నప్పుడు కానీ అప్పుడప్పుడు చదవండి, 3-4 సార్లు చదవండి. మళ్ళా ఈ బోధ అంతా జ్ఞాపకం వస్తుంది మీకు. ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటాం, సరిగా విడదీస్తాం, సరిగా బోధిస్తాం, సరిగా పంచిపెడదాం. ఆ బాధలోనే మనం కొనసాగుదాం. ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తలుల యొక్క క్రైస్తవునికి గురుతులు ఏవి అంటే, గురుతులు మనకు కనబడాలి. అపోస్తలుల యొక్క పని యొక్క గురుతులు మనకి కనబడాలి. అంచేతే అపోస్తలుల యొక్క 12 మంది అపోస్తలులు వారు ఎలా జీవించారు, ఎటువంటి పరిచర్య చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఏ రీతిగా వారు హతసాక్షులైపోయారు. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువాతను చాటింపను, ఎలా నిర్లక్ష్యము చిరారము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలుల శిష్యులు అపనిందలు హింసలు, అన్నిటి భరించిరి, అన్నిటి భరించిరి, ఆత్మలను రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసువాతను చాటింపను, ఎలా నిర్లక్ష్యము చిరారము ఓ క్రైస్తవ, ఏది నీ సాక్ష్యము. అపోస్తలుల యొక్క సాక్ష్యం, చెరసాలలో వేయబడ్డారు, చిత్రహింసలు చేయబడ్డారు. అపోస్తలుల బోధ, ఆ స్వచ్ఛమైన బోధ, క్రీస్తు బోధ వారు చేస్తూనే ఎన్ని ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, హింసలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, అయ్యో అనేక రకాలైనటువంటి చిత్రహింసలు అంటే హతసాక్షులు కావడానికి ఖడ్గముల చేత ఒకరు, బాణముల చేత ఒకరు, క్రూర ముఖముల చేత ఒకరు, అనేక రీతిలుగా సిలువ ద్వారా ఒకరు, ఈ రీతిగా ఒక్కొక్కరు కూడా వారు చంపబడ్డారు. దేని కొరకు తెలుసా? అపోస్తలుల బోధ. ప్రధాన అపోస్తలుల యొక్క బోధను వారు చేస్తూ వారి జీవితాలను ఇచ్చారు. ఏది మన సాక్ష్యం? ఏది మన సాక్ష్యం? ఎప్పుడైనా సాక్ష్యం చెప్పండి అంటే ఒకే సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయి అండి అని ఏడుపు, మా అమ్మాయి అండి అని ఏడుపు, మా భర్త అండి అని ఏడుపు, మా భార్య అండి అని. ఇదంతా సిద్ధాంతాలా? ఎన్ని సమస్యలు వచ్చినా యేసు నామములో ప్రార్థించినప్పుడు అవన్నీ పోతాయి. కానీ నీకు నాకు కలిగి ఉండవలసిన సాక్ష్యం ఏదో తెలుసా? అపోస్తలుల యొక్క సాక్ష్యం. అది మనకు కావాలి, అది మన సాక్ష్యంగా ఉండాలి. తెలియని శక్తి మనలోనికి వస్తుంది. బైబిల్ పట్టుకోవాలంటే ఎంతో ఆనందం వేసేస్తూ ఉంటుంది. రాజులాగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం బైబిల్ పట్టుకోవాలంటే. ఇప్పుడు ఎందుకు బైబిల్ పట్టుకోవాలంటే, ఎందుకు పెద్దగా బైబిల్ని మనం కేర్ చేయడం లేదు? ఆ యొక్క అపోస్తలుని యొక్క ముద్ర లేదు. సో ప్రియమైనటువంటి వాళ్ళ చాలా చక్కగా ఈరోజు మనం అపోస్తలుల యొక్క క్రైస్తవునికి గురుతులు, మనందరం అపోస్తలుల ముద్ర వేయబడాలి. అయితే గురుతులు ఏంటి అడగండి. ఈసారి నేను అడగకుండా మీకు తెలిసిపోవాలి ఇప్పుడు మేము అడగాలి అని. చెప్పండి, దేని గురుతులమ్మా? అపోస్తలుల యొక్క గురుతులు. ఇప్పుడు మనం 7 గురుతులను మనం చూసుకుందాం. ఈ 7 గురుతులు మనం కలిగి ఉందాం. అపోస్తలుల ముద్ర వేసుకుందాం. ప్రభువు రాకడికి సిద్ధపడదాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన రాకడికి సిద్ధపరుస్తూ, చిత్రహింసలైనా ఆయన రాకడికి సిద్ధపరుస్తూ
అనేకులను దేవుని యొక్క సంఘానికి నడిపించి పరలోక మార్గాన్ని చూపెడదాం. మొట్టమొదటిది ఏదై ఉంటుందో ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించండి, బహుమానం సిద్ధంగా ఉంది. అమ్మా ఏట్రా? పునాది. ఇంకా అమ్మా చెప్పండి మీరు. ఐక్యత, ప్రార్థన. మీరు చెప్పండి ఏమ్మా? సువార్త. అమ్మ మీరు చెప్పండి. అమ్మ మీరు చెప్పండి. సబీనా నించో అమ్మా. అరే అందించండి. ఏంటండి మొదటిది? పునాది. అంటే వీళ్ళందరూ మొదట ఏదో అనేసారు, తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇంకా సబీనా అనుకుంది ఎలాగే బహుమానం పునాది 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 మొత్తం మీద బహుమానం తీసుకొని ఉంది. సో దేవునికి స్తోత్రం. అపోస్తులిక గురుతుల్లో మొట్టమొదటిది ఏదైనా ఇల్లు కావాలన్నా మనకు మంచి పునాది కావాలి. పునాది లేకుండా ఏది లేదు. అందుచేతే ప్రభువారు ప్రసంగించిన కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయానికి వచ్చినప్పటికి 5, 6, 7 చక్కగా ఏ పునాది? ఇసుక మీద, బండ మీద. బండ మీద అయితే క్రీస్తు మీద, ఇసుక మీద అయితే పడిపోవడానికి లోక సంబంధమైంది. అంటే నా పునాది చాలా ఇంపార్టెంట్. మొదటి గురుతు పునాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూసారా ఎంత చక్కగా ఇప్పుడు వరకు నేను బోధించింది ఈ వాక్యంలో కరెక్ట్గా మనకు కనబడుతుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అంటే మన ప్రభువే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ముద్ర వేసినమాట, అపోస్తుల ముద్ర. మనం ఎలా కట్టబడి ఉన్నామంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే ఉపదేశముల మీద మనము మొట్టమొదటి అన్నాను పారంపర్య ఆచారాలు కాదు. అపోస్తులు ఏ రీతిగా నడుచుకున్నారో ప్రభు ఇచ్చిన మార్గములో ఆ పారంపర్యము, అపోస్తుల పారంపర్యము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను మరి వేసినటువంటి పునాది మీద మనం కట్టబడి ఉన్నాము అనేది అర్థం. ఇప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. హల్లెలూయా. దీనికి ఏదో పాట ఉందేమో కదమ్మా మనకి. ఒరే లేకపోవడం ఇట్లా బోధయందు సహవాసమందు రొట్టె విరిచినయందు ప్రార్థన చేయుటయందు ఏదో పాట ఉంది కదా. మీరు కొత్త పాటలు నేర్చుకుని పాటలన్నీ మారిపోతున్నట్టున్నారు. చూడండి, అపోస్తుల బోధ ఏంటంట, వారి బోధ ఆ పునాది మీదుగా, సహవాసం క్రీస్తు యేసు పునాది మీదుగా, రొట్టె విరిచుటయందు ప్రభువు చెప్పిన రీతిగా. చూడండి, చాలామంది నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ప్రభువు బల్లనిస్తారు. కానీ బైబిల్లో ప్రతి వారము అని ఉంది. అంటే ఏ క్షణంలో ప్రభు వచ్చినా మనం ఎత్తబడే సంఘముగా ఉండాలి. అయితే సేవకులు ఏంటంటే దాన్ని మీరు పరిశుద్ధులు కాదు, నేనెవ్వను, మీరు నేను ఉపవాసం చేసి పరిశుద్ధం కలిగి మళ్ళీ ఇద్దాం, మళ్ళా మనం తప్పిపోదాం, మళ్ళా ఇద్దాం, మళ్ళా తప్పిపోదాం. ఇప్పుడు ఇక్కడ ప్రభువు వల్ల ప్రతి వారం ఇస్తున్నప్పుడు వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైనా తప్పిదం చేసి తీసుకున్నారనుకోండి, తీర్పు వాళ్ళకి దేవుడు చూసుకుంటాడు. కానీ ప్రతి వారము ప్రభువు బల్లను నేను ఒకటి సంతోషిస్తూ ఉన్నాను. ప్రభువు బల్లను తీసుకోవడానికి సమయాన్ని పాటించే సంఘముగా మీరందరూ కనబడుతూ ఉన్నారు. 5 నిమిషాల ముందు ఇక్కడ జనం లేనప్పటికీ
కరెక్ట్గా మొదలై సిద్ధమైనప్పటికీ అందరూ వస్తూ ఉన్నారు పరుగు పరుగున. అదే రీతిగా మనం ముందుకు సాగుతూ మన జీవితాలను పరిశుద్ధంగా కట్టుకుంటూ ఆయన యొక్క శరీరములో రక్తములో పాలు పంపులు పొందుతూ ఏ క్షణమైనా ఆయన రాకడ రావచ్చు. అప్పుడంట ఆయన బోధలో, సహవాసములో, రొట్టె విరిచిటి యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక మనముండి ప్రభువు రాకడికి సిద్ధపడే గుంపులో ఉండాలి. ఇప్పుడు 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చూడండి, ఇక్కడ విధులను అనే దగ్గర పారంపర్యములను అని రాయబడి ఉంది. మీ బైబిల్లో అలా ఉందా? ఫుట్ నోట్లో గట్ట పారంపర్యములను ఉందా? ఓకే, చూడండి, ఆ మాట నేను ఉపయోగించాను మొదట. మనకు ఆ మాట ఇక్కడ కనబడుతోంది. ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి, అంటే బండ మీద పునాది అయితే నిలకడగా ఉండి, మా నోటి మాట వలనైనను మా పత్రికలు వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి, అంటే పారంపర్యములను చేపట్టుడి. నాన్న వేడి నీళ్ళు వేయలేదురా మీరు? చూడండి, ఈ 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఇదంట నడిపింపునకు, ఆలోచనలకు, ఎక్కడికి ఎలా వెళ్ళాలి అన్నటువంటివన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. బోధింపబడిన విధులను అంటే పారంపర్యములను చేపట్టుడి అంటే అర్థం ఏంటంటే నడిపింపు, ఆలోచన, ఎక్కడికి వెళ్ళవద్దు, ఇవన్నీ కూడా దాంట్లో మనకి కనబడుతూ ఉంటాయి. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. చూడండి, 2వ తెస్సలోనిక 2:15లో మనం చదివాం. ఇప్పుడు 3:6లో ఏమని చదువుతూ ఉన్నామంటే, సహోదరులారా, మా వలన పొందిన బోధన అంటే పారంపర్యము ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళని ఎవరిని నమ్మరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మనమే పరలోకానికి వెళ్తాం. ఇవన్నీ ఒక సిస్టమ్స్ పెట్టేసుకున్నారు. మరి దేవుని ప్రేమ ఎలాగ మనం చూపెట్టగలుగుతాం? దేవుని ప్రేమ లేకుండా ఎందుకు మన బోధ? వాళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు కరెక్ట్ కాదు, మనం కరెక్టా? పరిశుద్ధాత్మ దేవుడు స్లోగా మన తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ ఆయన రాకడకి సిద్ధపరుస్తాడు. మనందరం ఒక్కసారే పరిశుద్ధులం కాలేం కదా. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, కొంచెం పిల్లల్ని చూసుకోండి. ఇది బోధ సమయం. కొంచెం బోధ అటు ఇటు తప్పకూడదు, అందరూ చక్కగా ఉండాలి. ఓకే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరితో చెప్తూ ఉన్నారు? ఎవరితో చెప్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు సంఘంతో చెప్తున్నాడా? అంటే అతను దేవుని గురించి చెప్తూ ఉన్నాడు, తన తండ్రిని గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు, రాయబడిన మాటలు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, అప్పుడు నేను గ్రంథము చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఏమని రాసిందంట? దేవా,
నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రభు అంటున్నాడు, ప్రభువా నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని తండ్రితో మాట్లాడుతున్నాడు. ఆ మాట ముందుగానే లిఖింపబడింది ప్రవక్తల చోట. ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడంటే ఆయన తండ్రి చిత్తము నిన్నే నాకు సోదరులు ముస్లింల నుంచి ఒక చక్కని సందేశం వచ్చింది ఉదయకాలానికి. అంతా చదువుకొని వాళ్ళ గురించి ప్రార్థించి ఊరుకున్నాను. వాళ్ళు మనకి ప్రశ్నించడం, యేసు ప్రభువే యెహోవాయే యేసు ప్రభు అయితే మళ్ళీ యెహోవా ఎందుకు, యెహోవాకు ప్రార్థన దేనికి, లేకపోతే పరిశుద్ధాత్మ దేనికి, ఇలా ఎన్నో రకాలుగా. అయితే ఎప్పటి నుంచో వస్తున్నాయి. నేను నవ్వి ప్రార్థన చేసి వారిని ప్రభు చేతిలో పెడుతూ ఉన్నాను. కానీ నేను ఎప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు. ఒకసారి వాళ్ళే నన్ను అడిగారు, మీకు వస్తున్నాయంటే వస్తున్నాయి అన్నాను. మళ్ళీ అడిగితే వస్తున్నాయి అంటాం. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని చోట్ల నుంచి క్రైస్తవులకి ఇబ్బందికరమైనటువంటి రీతిగా. ఇదంతటి కారణం ఏంటో తెలుసా? ఈ మధ్య ఛాలెంజ్లు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవ సేవకులకి అవసరం లేని ఛాలెంజ్లు. కలెక్టర్లు రావాలంటే, పోలీసులు రావాలంటే, ఇద్దరికి స్టేజ్లు వేయాలంటే, దేనికండి ఇద్దరికి స్టేజ్లు? కొట్లాడుకోవడానికి ఆ మాటలతో. ఇలా మాటలతో కొట్లాడుకుంటానని యాకోబు అంటే కజిన్ బ్రదరు ప్రభువుకి 3:3 నుంచి అన్ని విషయాలు కూడా రాసి పెట్టుకున్నాడు ఈ 4 గురించి. మనం ఇంకొకరి గురించి ప్రార్థన చేయాలి. పిడి సుందర్రావు గారు అనారోగ్యంతో ఉన్నారు. 1980s ఆయన బోరధ్వని అనే మ్యాగజైన్ మొదలుపెట్టారు. మంచి జ్ఞానవంతులు వాళ్ళందరూ. అయితే రాను అందరినీ విమర్శించడం వల్ల వాళ్ళు అలాగే అయిపోయారు. కానీ లేకపోతే మంచి జ్ఞానవంతులు. పిడి సుందర్రావు గారు అనగా, లేకపోతే మన రంజిత్ ఓఫీర్, వీళ్ళు మంచి జ్ఞానవంతులే. ఆ జ్ఞానాన్ని ఎక్కువ పెట్టించుకొని వాళ్ళే గొప్పవారుగా అయిపోయి కొంచెం సమస్యలు వచ్చాయి. కానీ నిజంగా బైబిల్లో వారు జ్ఞానవంతులే. 1980s నేను చాలా విషయాలు ఆ మ్యాగజైన్స్ ద్వారా నేర్చుకున్నాను, సంతోషించాను. కానీ రాను సిద్ధాంతాలు వారు వేరే అయినప్పుడు ఇప్పుడు మనం తక్కువగా ఉన్నాం. సో ఆయన గురించి ఒకటి ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఓకే, ఇప్పుడు రెండో దానికి వెళ్దాం. ఏంటై ఉంటుంది అంటే, ఎందుకు నేను అడుగుతున్నానంటే మనం కంటత పెట్టించుకోవడానికి మాట. మొదట పునాది, రెండోది అర్పణ. జ్ఞాపకం ఉంచుకోండి. మొదటిది పునాది, రెండవది అర్పణ. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం రాస్తూ ఉన్నారు? 1 కొరింథీ 9:1 అంటే 1 నుంచి 15 వచనాలు మనం చదువుకోవచ్చు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. 1 నుంచి 15 అని రాసుకోండి. కానీ ఒక్క వచనమే చదవండి. 1వ వచనం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 1 నుంచి 15 వచనాల్లో కూడా అర్పణ గురించి మనం చూసుకోవాలి. కానీ 1వ వచనంలో మనం చూద్దాం. నేను స్వతంత్రుడను కానా. చూడండి, క్వశ్చన్ ట్యాగ్. నేను అపోస్తులుడిని కానా, క్వశ్చన్ ట్యాగ్. మన ప్రభువైన యేసును నేను చూడలేదా, క్వశ్చన్ ట్యాగ్. ప్రభువు నందు నా పనికి ఫలము మీరు కారా అని. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ ప్రభువు చనిపోయి తిరిగి వెళ్ళిన తర్వాత అపోస్తలుడు ప్రభు యొక్క దర్శనాన్ని చూసి మరి డైరెక్ట్గా ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఎన్నుకున్నటువంటి సాధనం అని చెప్పేసి పౌలు గురించి మాట్లాడుతూ ఉంటే చాలామంది అపోస్తలులు ఆయన్ని పక్కన పెట్టారు. చిన్న మనసు, మనం అపోస్తలులు ప్రభువుతో ఉన్నాం, వీడెవడు అన్నట్టుగా. సో అలాంటప్పుడు కోపగించుకోలేదు అపోస్తలుడైన పౌలు. సింపుల్గా రాస్తున్నాడు, నేను స్వతంత్రుని కానా, అపోస్తలుని కానా, మన ప్రభువైన యేసుని నేను చూడలేదా, ప్రభువునందు నా పనికి ఫలితం మీరే కారా అని వాళ్ళ దగ్గర చెప్తున్నాడు. చూడండి, ఎంతమంది మీరున్నారు, నా బోధ వింటూ ఉన్నారు, సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు. మరి నేను కూడా అపోస్తలునే కదా. అయితే నా అర్పణ నాకు తెలుసు, నా అర్పణ మీకు తెలుసు. ఎవరేమనుకున్నప్పటికీ నో ప్రాబ్లం అని క్వశ్చన్ ట్యాగ్స్ పెట్టుకుంటూ వచ్చి చెప్తూ ఉన్నాడు. కానీ మీకు తెలుసు కదా నేను అపోస్తలుని కానా అవునా అన్నట్టు.
ఇప్పుడు గలతీ 2వ అధ్యాయం 20వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. అర్పణ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క అర్పణ ఎంత గొప్పదో చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చూడండి తన అర్పణ ఎంత గొప్పగా ఉందో. అంచేత మనందరం అపోస్తుల ముద్ర మన మీదకి రావాలి అంటే మొట్టమొదటి పునాది కావాలి. రెండవది అపోస్తుల ముద్ర పొందినటువంటి మనం అర్పించుకోవాలి మన జీవితాలని. అందుచేత అర్పణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎంత చక్కని అర్పణో చూడండి. దీనికి ప్రాముఖ్యంగా పెట్టుకోండి. అపోస్తలుడు, నేను అపోస్తలుడిని కాదా అన్నాడు. అపోస్తలుని ముద్ర నా మీద ఉందని మీరు తెలియదా మీకు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే సంపూర్ణముగా నా జీవితాన్ని నా ప్రభువుకి ఇచ్చాను, ఇక మీదట నేను కాదు జీవించేది, ఇక మీదట నా ప్రభువు నాలో ఉండి నన్ను జీవింపచేస్తూ ఉన్నాడు. ఎంత చక్కని అర్పణ. ఇలాంటి వచనాలు మీరు ఉపవాస ప్రార్థనలో అప్పుడప్పుడు ఒకటి పునాది, నా పునాది ఎలాగుంది, నా అర్పణ ఎలాగుంది అని ఆలోచించుకుంటూ ఈ రిఫరెన్సులు చదువుకొని మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడంట పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తాడు. ఒక మంచి క్రైస్తవునిగా, అపోస్తలులు ముద్ర వేయబడినటువంటి క్రైస్తవునిగా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. సో ప్రియమైన దేవుని సంగమా, చాలా ఇంపార్టెంట్. క్రీస్తు యొక్క ప్రభుత్వమునకు, రాజ్యాధికారమునకు సంపూర్ణ సమర్పణ. మీతో సిలువ వేయబడ్డాను, ఇంకా మీ కొరకే జీవిస్తాను అంటే అంత మా అధికారం అంత నీ మీద ఉంది, నువ్వు ఎలా చెప్తే మేము అలాగా జీవిస్తాము. అంత చక్కని సమర్పణ అపోస్తలుడైనటువంటి పౌలుది. మన సమర్పణ ఎలాగుంది? అలాగే ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఇంకా నేను సంపూర్ణంగా అర్పణ చేసుకున్నాను, నా జీవితం నీకే అంకితం. అదేదో పాట ఏదో ఉన్నట్టుంది. ఆపాదమస్తకం నీకంకితం, దిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, శరణం 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 అలాగే మీరు ఉపవాస ప్రార్థనలో ఇది వచ్చినప్పటికీ ఈ పాట మీరు పాడేసుకోవాలి. అప్పుడు దేవుడి ఆత్మ మీలోనికి వచ్చేస్తుంది, దేవునికి మీకు దగ్గర సంబంధం అయిపోద్ది. అలాగే నేను వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఆ పాట జ్ఞాపకం చేసుకోవాలి. అర్పణ గురించి చెప్తున్నారు కదా, పాట ఉందా అని తక్కువని ఎత్తాలి. అప్పుడు నేను ఆగిపోతాను. మీ పాట అయిన తర్వాత మళ్ళా ఇలాగ మీరు నేర్చుకోండి, అప్పుడు చాలా మంచిది. ఓకే, ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. పదో వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూడండి ఎంత చక్కగా. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ
నాకొక శరీరమును అమర్చితివి. 10వ వచనంలో అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూడండి, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసునకు ఒక శరీరం ఇచ్చాడంట. ఆ శరీరము మనందరి కొరకు బలి అర్పణగా ఇవ్వబడాలంట. సో ఎంత చక్కని ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. ఆ శరీరమే కుమారుడైన యేసు ఎలాగ మనం జీవించాలో మనకు నేర్పుతూ దేవుడిచ్చిన శరీరమును ఎలాగ తన అర్పణగా దేవుని యొక్క చేతికి అప్పచెప్పాడు. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము, చూడండి, ప్రభు యొక్క శరీరం ఎప్పుడైతే అర్పింపబడిందో మనం ఏమైపోయామంట? పరిశుద్ధులం అయిపోయాం. ఎంత అద్భుతం! ఆయన సమర్పణ మనల్ని పరిశుద్ధపరిచింది. నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులయ్యుండండి అని చెప్పి ఆగకుండా, మనం ఎలాగా పరిశుద్ధులం కాలేమని తెలిసి ఆయన అంటున్నాడు, నేను మిమ్ములను పరిశుద్ధపరచు యెహోవాను. నేనే పరిశుద్ధపరిచేవాడిని. ఆ కార్యం చేయడం ద్వారా మనం పరిశుద్ధులం అయిపోయాం. అపోస్తుల యొక్క ముద్ర ఎంత గొప్పదో చూడండి. ఆ పునాది, తర్వాత అర్పణ. 3వ దానికి వెళ్దాం. ఏమంటారు 3వది? పునాది వేసాం, సమర్పించుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18, 19, 20. రోమా 15, 18, 19, 20. ఏలగనగా అన్య వాక్యము చేతను, క్రియ చేతను, గురుతులు బలము చేతను, మహత్కార్యముల చేతను, బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి గాని మరి దేనిని గూర్చి మాట్లాడక తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశమునందు ఇల్లూరుకును ప్రాంతమునకును క్రీస్తు సువార్త పూర్వకముగా ప్రకటించి ఉన్నాను. 20. నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టుకున్న నిమిత్తము ఆయన గూర్చి సమాచారం ఎవరే తెలియకుండా లేదో వారు చూతురనియు వినువారిని గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నా మెరిగి. అంతేనమ్మా. ఇక్కడ మనం పౌలు గారు ఏం చేశాడంటే సమర్పించుకున్నాడు. పునాది మీద కట్టాడు, సమర్పించుకున్నాడు, పని మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం పని గురించి 3వ విషయాన్ని మనం చూసుకుంటున్నాం. ఏంటి ఆ పని మొదలుపెట్టినప్పుడు ఎంత చక్కగా ఆయన చెప్తూ ఉన్నాడో చూడండి. ఏ పని గురించి ఆయన చెప్తున్నాడో చూడండి. అంటే ప్రభువునికి తన జీవితం సమర్పించుకొని ప్రభువుతో కూడా నడుస్తూ ప్రభువు చెప్పినటువంటి సువార్త పని ఆయన మొదలుపెట్టి ఉన్నాడు. సువార్త పని. మన పని ఏంటి అంటే సువార్త పని, మామూలు పనులు కాదు. అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మేస్త్రి గారు వేసిన పునాదుల దగ్గరికి వెళ్ళిపోవద్దు. ఇది ఆత్మీయ పునాది, ఆత్మీయ సమర్పణ, ఆత్మీయ పని. ఆ పని గురించి అపోస్తులుడైన పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు అని చూడండి. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు దేవుని మాటకి వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. ఎంత చక్కగా చెక్కిసాడంతే. ఏ పని నిమిత్తమై దేవుడు నన్ను పిలుచుకొని ఉన్నాడో ఆ పని మాత్రమే నేను ప్రభువుని కలిగి ప్రభువునితో కూడా కలిగి ఈ పని నేను చేస్తాను. అంతేగాని మరి దేని గురించి నేను మాట్లాడను, ఏ విషయాలు మాట్లాడను.
నా ప్రభుని గురించి సువార్తను అందిస్తూ ఆయన పని గురించే మాట్లాడుతాను తప్ప ఇంకా దేని గురించి. అంటే ఎంత సమర్పణ చూడండి, ఆ పనిలో కూడా ఎంత సమర్పణో మనం చూద్దాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు 19వ వచనం ఒకసారి నేను చదువుతాను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కలనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించుచున్నాను. పూర్ణము, సంపూర్ణము, పర్ఫెక్షన్, అంతే. 20వ వచనం, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతుడనియు వినని వారు గ్రహింతుడనియు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పట్టణాల్లోనికి వచ్చేస్తే డబ్బు గురించో లేకపోతే ఫేమ్ అంటే ఏంటండి, గుర్తింపు కోసం, అంటే నా పేరు, అంటే డిఎస్ఎన్ రాజు గారి పేరు కొరకు ఈ పనులన్నీ చేస్తున్నారు అన్న రీతిగా. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఫేము కొరకు అక్కడ ఏమి చేయడం లేదు. ఇప్పుడు చూడండి, చాలామంది ఇక్కడ 20 సంఘాలు ఉంటే ఆ మధ్యలో ఒక పెద్ద సంఘం ఇంకోటి తీసుకొని వచ్చి పెట్టేయడం. కానీ ఇక్కడ చూడండి, ఒక ఎంత మంచి మాట చెప్తున్నాడు, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తం ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతుడనియు వినని వారు గ్రహింతుడనియు. ఆ రీతిగా ఆయన మన ముందుకు సాగినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ సువార్త లేదో అక్కడ, ఇప్పుడు ఏంటి, ఎక్కడ సువార్త ఉందో అక్కడే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, కొంతమంది లోకానికి తెలియతేయడం గురించి ఒక ఆయన నిమ్మకత అనే ఏరియా వెళ్ళిపోయారు, రాజస్థాన్. నేను ఎక్కడున్నాను అక్కడ దేవుని మహాకృపను బట్టి సేవకులు వచ్చేసారు, మందిరాలు వచ్చేసాయి, అన్నీ వచ్చాయి. ఆయన అంటున్నాడు, వెళ్ళిపోతా హిందీ పాస్టర్ గారిని పట్టుకొని అలా ఉత్తి రోడ్లే చూపెట్టుకుంటూ ఇక్కడ ఒక్కింటికే సువార్త చేయగలిగాను, ఇక్కడ సువార్తే లేదు అని. అంతంత దూరం ఆయన ఎందుకు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, మన దగ్గర నుంచి? సేవ లేని చోటుకి వెళ్ళిపోయి ఒక్కసారి చేసేస్తే సేవ అయిపోద్దా? చేసిన సేవ నిలబడ్డానికి పత్రికలు రాశారు, అక్కడ ఒక వ్యక్తిని పెట్టారు, అప్పుడప్పుడు వీళ్ళు వెళ్ళి దర్శించారు, అక్కడ కొంత గుంపుని ఏర్పాటు చేసుకున్నారు, ఎన్ని శ్రమలు వచ్చినా. కానీ ఉత్తునే వెళ్ళిపోయి దేశమంతా నేను తిరిగి వచ్చానంటే ప్రయోజనం ఏంటి? మనమంట మన ఇంటి పక్క వారికి ప్రభువుని తెలియదు, అరకు ఎందుకు వెళ్ళిపోతున్నావు? నీ ఇంటి పక్క వారి గురించి ఆలోచించు. అరకు వెళ్ళిపోతే అందరూ అనుకుంటారంట, అబ్బా కొండల్లో ఏం పని చేస్తున్నాడురా బాబు అని. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి పక్క వాళ్ళ సంగతి ఏంటంటే, అమ్మ వాళ్ళతో వినరండి, వాళ్ళు వినరు, వాళ్ళు అలాగే ఉంటారు, నరకానికి వెళ్ళిపోతారు. ఇతను మాత్రం అరకులో ఉంటాడు. మరి ఇతను వెళ్తాడు వెళ్ళో పరలోకం తెలియదు. అంటే పేరు కావాలి. ఇప్పుడు నాకు తెలిసిన ఏరియా కనుక నేమకాతానా అతను అలా చెప్పుకొని వెళ్ళిపోతా ఉంటే, పోనీ చెప్పుకొని వెళ్ళాలంటే అంతా ఉత్తి రోడ్డే చూపెడుతున్నారు వెనక నుంచి ఒకరు. ఇతను నాకు చాలా కష్టం అయిపోతుంది, రోజంతా ఒక్కింటికి వెళ్ళాను, ఎవరో కొట్టేస్తారో చంపేస్తారో తెలియదు, అక్కడ ఇక్కడ సేవే లేదు అన్న రీతిగా ఆ నేమకాతానా అన్న మాట ఆయన ఉపయోగించినప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఈయన ఎందుకు ఇంత కష్టపడి జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు, మణిపూర్ వెళ్ళిపోతున్నారు, ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు, కంటిన్యూ వెళ్ళిపోతూనే ఉన్నారు. కొన్ని ఎన్ని ఆత్మలను సంపాదించాలంటే అది లేదే లేదు. వెళ్ళాను, ఇగో మీకు నేను తెలియజేశాను, వీలైతే నాకు చెప్పండి, కానుకలు పంపండి, ఇగోండి ఇక్కడ నా నెంబర్. అది చివరికి ఆయన నెంబరే చూపెట్టాడు తప్ప ఆత్మలను చూపెట్టలేదు. అందుకు మనం ఆలోచన చేసుకోవాలి, మన ఇంటి పక్క వారి సంగతి ఏంటి. ఓ మిషనరీ సేవలు జరుగుతున్నాయంటే మిషన్ హెడ్ వాళ్ళకి ఉంటూ, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే గవర్నమెంట్ నుంచి మా వాళ్ళకి ఇలా సమస్య వచ్చిందని ఆ మిషన్ హెడ్ వెళ్ళి మాట్లాడతాడు, హెడ్ క్వార్టర్ నుంచి లెటర్లు పంపుతారు, వాళ్ళ అండర్లో ఒక సేవ అక్కడ కట్టబడుతుంది, అక్కడ ఫ్రూట్స్ మనం చూడగలుగుతున్నాం. రాజస్థాన్లో 12 సంవత్సరాలు ఉండి చాలా కష్టపడి సేవ చేశాం, 5 సంవత్సరాలకు ఒక ఆత్మ వచ్చింది అని సంతోషించాం. ఈనాడు అంత శ్రమ పడిన తర్వాత వండర్ఫుల్ ఫ్రూట్స్, ఎన్నో సంఘాలు వచ్చాయి.
మనం మొదట కాంట్రాక్ట్ చేసినటువంటి ఆ యొక్క కుటుంబం తిరిగి వెనక్కి వెళ్ళిపోతుందా అనుకుంటే పెద్ద కుమారుడే ప్రభువుని సేవకు వచ్చేసాడు. ఇప్పుడు ఆయన కూడా దేవుని సేవలో ఉంటూ ఉన్నారు. సో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. అంటే కొంత మీకు తెలుసు, కొంత నేను తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు ఏమి జరుగుతూ ఉందంటే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నా యొక్క సేవ క్రీస్తుని ఎరగని వారి గురించి, నా ఆశ క్రీస్తుని ఎరగని చోట్ల మరి యొక్క పునాది మీద కాకుండా గొప్ప ఆజ్ఞ ప్రభువు నాకు ఇచ్చాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అది నేను నా మనసులో పెట్టుకున్నాను. సువార్త కొరకు మాత్రమే నేను అన్ని ప్రదేశాలకి వెళ్ళాను. ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. అనేక మంది అన్ని జనాంగం ప్రభువుని మరి తెలుసుకున్నారు. ఇగో ఎంతోమందిని దేవుడు ఆశ్చర్య అద్భుత క్రియల ద్వారా నాతో ఉండి నా సువార్త పనిలో ఆయన చేసిన కార్యాలు మీరే కదా అంటూ ఉన్నాడు. అంటే మొట్టమొదటి ఏదమ్మా చూసుకున్నాం? పునాది. రెండోది ఏంటో అర్పణ. మూడోది పని. ఇంకొంచెం మనం ఈ పనిలోనే నేను సమయం అవుతుంది కనుక ఇప్పుడు నేనే చదువుతాను, మిమ్మల్ని చదవమన్నప్పుడే చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతోనే సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఈ రిఫరెన్సులు రాసుకోండి. ఇక్కడ మీకు అర్థం కాకపోయినా మీ యొక్క ఉపవాస ప్రార్థనలో, మీ వ్యక్తిగత ధ్యాన సమయంలో ఈ వచనాలు చదువుకోండి. పరిశుద్ధాత్ముడు ఇంకా అనేక విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు అంటే, అది నాకు ఆహారమై ఉన్నది. ఏదంట ఆహారం? సువార్త పని. ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇదే నాకు ఆహారం. శిష్యులు కూడా గుర్తించలేకపోయారంట. అంటే భోజనానికి ఆకలి వేసింది, మనం తేవడం లేట్ అయిపోయిందేమో అని చెప్పేసి అనుకుంటున్నారంట శిష్యులు. అయితే తర్వాత పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత శిష్యులు ప్రభు యొక్క పనిని, ఆయన ఎందుకు వచ్చారు, తండ్రి చిత్తం నెరవేర్చడానికే కదా, సువార్త పని చేయడానికే కదా, ఆత్మలను రక్షించడానికే కదా అని తర్వాత వాళ్ళు గుర్తించారు. ఆ పనిలోనే వారి ప్రాణాలు కూడా పెట్టారు. అందుచేత యేసుక్రీస్తు అంటున్నాడు అదే ఆహారమై ఉండెను. అది యోహాను 4:32-35 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను ఇప్పుడు. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చునేమో అని ఒకరితో ఒకడు చెప్పుకునిరి. అప్పుడు యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రభువుని ఎంతగా ఫాలో అయ్యారో చూడండి. ఏదైతే ప్రభువుకి ఆహారముగా దేవుని సువార్త పని ఉందో ఆ పని గురించే ఆయన జీవితం సమర్పించుకున్నాడు. బండ మీద పునాది వేశాడు గనక, జీవితం అర్పించుకున్నాడు గనక ఆయన పని చేయడానికే ఆయన సమర్పించుకున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు 4వ దానికి వస్తూ ఉన్నాం. మనకి స్కూల్లో కానీ కంపెనీల్లో కానీ ఎక్కడైనా ఒక గుర్తింపు, ఐడి కార్డు కదా, గుర్తింపు పని. 4వది ఏంటంటే మనం గుర్తింపు. నన్ను ఎవరైనా గుర్తిస్తున్నారా లేదా, అలాగే ఉంటుంది. ఇప్పుడు నన్ను పిలిచారనుకోండి, పిలిచి నన్ను అక్కడ ముందు సీట్లో కూర్చోబెట్టారనుకోండి, ఇలాగ చూసి అందరినీ నన్ను గుర్తించారా లేదా, ఎవరు ప్రైస్తలాట్ చెప్పడం లేదేంటి, నేను వచ్చానని వీళ్ళకి తెలియదా అంటే
నన్ను గుర్తించారా లేదా, నన్ను గుర్తించారా లేదా? ఇంకా యేసుని నేనేం చెప్పగలను, ఏమని బోధించగలను? నన్ను గుర్తించడం అంటే నా గురించే చెప్పుకోవాలి. నన్ను చూసినప్పుడు ఎవరిని గుర్తించాలి? యేసును గుర్తించాలి. నా జీవితం, నా సాక్ష్యం, నా మాట ప్రభువుని గణపరచాలి. మన గుర్తింపు అపోస్తలుల యొక్క ముద్ర, మన గుర్తింపు ఏంటి అనేది మనం చూసుకుందాం. 2 కొరింథీ 12:12 నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు, చూడండి, చిహ్నములు అంటే గుర్తింపు ఏంటి అంటే మన గుర్తింపు ఏంటంట, సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. దేనితోనండి? ఓరిమితో. ఓరిమి అంటే అర్థం ఏంటి? సమస్తము మీద ఆధారపడి ఉన్నట్లుగా, అంటే సమస్తము మా మీద ఆధారపడి ఉన్నట్లుగా ఎంచి కఠిన పరిశ్రమ చేయండి. సమస్తం మా యొక్క ఆధారం మీద ఉన్నది. అందుకంట కొన్ని కార్యాలు లేటుగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు కావలసిందంటే ఓరిమి. అదే ఓరిమైనా ఓర్పన్నా, ఓరిమి ఓర్పు మనం కలిగి ఉండాలంట. సమస్తం మన మీదే ఏర్పాట్లు చేశాం, ఓకే, కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ మనం ఏం కలిగి ఉండాలంట? ఓరిమి కలిగి ఉండాలంట. దేవుని కార్యాలు కొంచెం ఆలస్యం అవగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నీకు గుర్తింపు లేదని అనుకోవద్దు. దేవుని కార్యాలు గుర్తింపు ఎలాగొస్తుంది అంట? ఓరిమితోనే గుర్తింపు వస్తుందంట. అయితే అవ్వలేదు అనుకున్నాడు, సడన్గా దేవుడు తన కార్యం చేస్తాడంట, మనకు గొప్ప ఆనందం వేస్తుందంట. తర్వాత అందరూ వచ్చి చాలా ఓపికగా ఈ కార్యక్రమం చేశారండి, ఎంత ఘనంగా జరిగిపోయిందండి ఈ కార్యం అనగానే అప్పుడు మొదట భయపడిపోయాం కదా, తర్వాత అయితే కొంచెం ఓర్పు ఉండాలి కానీ దేవుడు ఎందుకు కార్యం చేయడు అప్పుడు అనుకుంటూ ఉంటాం మనం. కానీ చేయవలసినవన్నీ చేసేస్తాం, కోప్పడిపోతాం, ఇది పడిపోతాం, అది పడిపోతాం, అది ఇది అన్నీ. అంచేత ఎప్పుడైనా ఇంటి దగ్గర మీ పనులు లేకపోతే దేవుని యొక్క పని, సంఘం కొరకు మీరేమి చేస్తూ ఉన్నప్పటికీ జరగలేదు, నాకు దేవుడు ఏమి చేయలేదని కానీ, లేకపోతే నా పని నేను కరెక్ట్గా చేయలేదని కానీ, అయ్యో కొంచెం ఆలస్యం అయ్యానని కానీ, ఇలాంటివన్నీ వస్తూ ఉన్నప్పుడు ప్రభువా ఏమి నేర్పబోతూ ఉన్నావేమో అని చెప్పి ఓర్మి కలిగి మనం ఉన్నప్పుడంట దేవుడు అద్భుతం చేస్తూ ఉంటాడంట. ఓరిమిలో మనకి కావలసింది ఏంటి అంటే దేవుడు శక్తినిస్తాడు. సమస్తము దేవుని మీదనే ఆధారపడి ఉన్నట్లుగా ఎంచి కఠిన పరిశ్రమ చేయుడి. అంటే ఓరిమిలో మనం చేయవలసింది ఏంటంటే దేవుడు ఎందుకు చేయడు? చేస్తాడు. ఇంకెక్కడైనా తక్కువగా ఉన్నానా? ఇంకేదైనా పని చేయలేదా? ఎవరైనా ఏదైనా ముగింపు చేయలేదా? మనం అనుకున్నది ఏమైనా జరగలేదా అని చెప్పి జరగకపోయినట్లయితే డోంట్ వరీ, ఇంకో 2-3 తీసుకొచ్చి ఆ పని ఈ పని చేయించుకోవడం, లేకపోతే ఇంకా జరగకపోతే 2-3 పిలిపించుకొని ప్రార్థన చేసి వేచి ఉండడం, మీ పరిస్థితులను బట్టి ఆయా కార్యాలు మీరు చేస్తూ శక్తి. ఓరిమిలో ఏమి కావాలంటండి? శక్తి కావాలి, నిరుత్సాహం కాదు. ఓరిమిలో మనకేం కావాలి? శక్తి కావాలి. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? ఓరిమి లేకుండా ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉంటాం, బలహీనం అయిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, తలనొప్పి వస్తుంది, ఎప్పుడు మన జీవితాల్లో ఇంతేనా, కార్యం జరగదా అనుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఓరిమి మనకి కావాలి. శక్తి లేని ఓరిమి ఫలితం ఇవ్వదు. ఇంకేదైనా మీరు చెప్పండి. క్రియలేని విశ్వాసము అది.
తర్వాత ఓరిమి లేని శక్తి ధ్వంసము చేయును. ఓరిమి లేకుండా ఏంటి వంక టెంకరగా వేసావు ఏంటి? ఆ బ్యానర్లు అవన్నీ కట్లు వంక టెంకరగా వేసావు ఏంటి? పోతే పో అని లాగేసాం అనుకోండి, అంటే ఏమైపోద్ది? మొత్తానికి చిరిగిపోద్ది. ఏ ఫ్లెక్సీలు లేకుండా మీటింగ్ పెట్టుకుంటాం. ఎవరి నా కోపం, కానీ శక్తిని ఉపయోగించి ఏం చేయాలి? నలుగురిని పిలిచి ఇది ఇక్కడ కొంచెం చేసి పెట్టండి అని కొంచెం సైలెంట్గా ఉంటే అరగంటలో మళ్ళీ అన్నీ సెట్ అయిపోతాయి. ఓరిమిలో మనకి ప్రభు శక్తి కావాలి. 2 నిమిషాలు లేట్ అయినా మళ్ళీ చక్కగా తీసుకుంటాం. మనలో కక్షలు ఉండవు, ప్రేమలోనే మనం ఉంటాం. ఈ రీతిగా అందుకే చూడండి, శక్తి లేని ఓరిమి ఫలితం ఇవ్వదు. అది కాదు, ఇప్పుడు నేను దీని గురించి చెప్పాను. శక్తి లేని ఓరిమి ఫలితం ఇవ్వదు, ఓరిమి లేని శక్తి దోషం. అదే క్రియలేని విశ్వాసం మృతం. ఇంకా ఏముంది కదా, క్రియలేని విశ్వాసం మృతం. ఇంకేదో కూడా ఉంది అక్కడ. మరి మీరు చాలా బాగా చెప్పారమ్మా, బాగా రెఫరెన్స్ బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు. సో ప్రియమైనటువంటి వల్ల 4 అయిపోయి. ఏంటని చెప్పండి? పునాది, అర్పణ, పని, గుర్తింపు. ఇప్పుడు 5వ దానికి మనం వెళ్దాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అది మనం చేస్తూ ఉన్నాం, విజ్ఞాపన. ఈ విజ్ఞాపన అనేది చాలా ఇంపార్టెంట్. అపోస్తలులందరూ కూడా ప్రార్థనా వీరులే. ప్రభువుని చూశారు వారు, ప్రభువు ప్రార్థనను చూశారు వారు, ప్రభువు వారికి ప్రార్థనను నేర్పారు. చూడండి, గెత్సేమనవనంలో కూడా ప్రార్థన ఎలాగ చేయాలో అతను చేసి చూపెడతా ఉంటే వీళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. కానీ ఆయన రాతి వేరంత దూరం వెళ్ళి రక్తము చెమట బిందువులు కారునంతగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా శిష్యులకు చూపెట్టింది. అప్పుడైతే నిద్రపోయారు. కానీ మరి ప్రభు చనిపోయిన తర్వాత, ఆత్మ పొందిన తర్వాత వీళ్ళందరూ ప్రార్థనలు నేర్పారు అందరికీ. ఆ సంఘముల యొక్క ప్రార్థనే అపోస్తలులను నడిపించింది అద్భుతంగా. జైలు నుంచి విడిపించింది, జైలు నుంచి రక్షించి అనేకులను రక్షించింది. అంచేత వాళ్ళందరూ ప్రార్థనా వీరులే. జనులను మళ్ళీ మళ్ళీ ప్రార్థనా జీవితమునకు దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. అపోస్తలుల ముద్రంట ఏంటంట? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. బిల్లీ గ్రహం గారికి అన్నారంట, 3 రోజులు మీ యొక్క ప్రార్థన అంశం ఏంటంటే 3 రోజులు కూడా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆ భక్తులు ప్రార్థించారు, ప్రార్థన గురించి బోధించారు. అందుకే వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఈనాటికి కూడా వారి యొక్క పరిచర్యను ప్రపంచం గుర్తిస్తూ ఉంది, మనం కూడా గుర్తిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి, ప్రార్థన పిలుపునిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో. మళ్ళీ 1వ తెస్సలోనిక 5:17లో పెద్ద వచనమే, కానీ స్టార్టింగ్లో ఏముందంటే ఎడతెగక ప్రార్థన చేయడు. పెద్ద వచనమే, కానీ స్టార్టింగ్లో మాత్రం ఎడతెగక ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు ప్రభు మానవ జాతితో తనను ఆయన గుర్తించుకున్నాడు. చెప్పండి, ఎలా గుర్తించుకున్నాడు? ట్రై చేయండి చెప్పడానికి. మానవ జాతితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గుర్తించుకున్నారు. అంటే ఆయన కూడా మనలాగా శరీరం దాల్చి వచ్చి సంపూర్ణ మానవుడుగా మన మధ్య నివసించాడు. అంటే గుర్తించుకున్నాడు. అంటే సంపూర్ణ మానవుడుగా వచ్చాడు. సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. అద్భుతం. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు
ఆయన శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు అంటే మానవ జాతితో శరీరమును దాల్చుకుని వచ్చి ఆయన గుర్తించుకున్నాడు మనతో ఏకముగా ఉండి. హెబ్రీయులు 2వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులు 2వ అధ్యాయం 17వ వచనం ఇవన్నీ నేను చదువుతున్నాను. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అంటే మనతో సమానముగా గుర్తించుకున్నాడు. సోదరులతో సమానముగా ఆయన గుర్తించుకున్నాడు. ఎంత చక్కని మాటలు ప్రభువు కొరకు తన జీవితం ఎలాగా మరి గుర్తించుకున్నాడు అంటే మనది ఆ విజ్ఞాపన ప్రార్థన గురించి మనం మొదలు పెట్టాం. ఇంకా హెబ్రీ 2వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నప్పుడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకే దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకం గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంతువాడు కావలసి వచ్చెను. అపోజిల్స్ అంట భారముతో ప్రార్థించారంట. సంఘమునకు బయట కూడా వారు ప్రార్థించారంట. సంఘములో ప్రార్థించారు, సంఘమునకు బయట ప్రార్థించారు, సంఘమునకు లోపల వాళ్ళ కొరకు కూడా ప్రార్థించారంట. అవన్నీ మనం అనేక సార్లు వాక్యాలు చదువుకొని ఉన్నాం. వారి కొరకు, సంఘమున బయట వారి కొరకు, సంఘములో ఉన్న లోపల వారి కొరకు ఎంత ప్రార్థన అంటే ఏ విషయాల్లో కూడా వారు విడిచిపెట్టకుండా ప్రార్థనాత్మను కలిగి వారు జీవించిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. 1 తెస్సలోనిక 1:2-4 వచనాల్లో చూసినట్లయితే అక్కడ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 అక్కడ కనబడుతున్నాయి. మా ప్రార్థనల యందు మీ కొరకు ఏమని ప్రార్థించారంటే విశ్వాసములో బలం పొందాలని, ప్రేమలో బలం పొందాలని, నిరీక్షణలో బలం పొందాలి అని వారు ఆ రీతిగా ప్రార్థించారంట. ఇప్పుడు 5వ దానికి వెళ్దాం. అనుభవించిన అవమానము అంటే అవమాననీయము అవ్వచ్చు, అవమానము అవ్వచ్చు. అంటే అపోస్తులైనటువంటి వారు ఏం చేశారంట, అవమానము నొందారంట. అంచేత మనకు అవమానం వస్తే మనమేమి పెద్ద బాధపడిపోవలసిన పని లేదు. వారందరూ కూడా చూడండి 7 విషయాల్లో 5 విషయాల తర్వాత 6వ విషయం వాళ్ళందరూ కూడా అవమాననీయముగా జీవించారు. అందరూ అవమానపరుస్తూ ఉంటుండగా కూడా అలాగ వారు జీవించారు. వారు విడిచిపెట్టలేదు. ఇప్పుడు మనం 1 కొరింథీ 4:9-13 వచనాలు నేను చదువుతాను ఫాస్ట్గా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. అపోస్తులైన వారిని కడపట ఉంచాడంట. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము. మనుషులు మమ్మల్ని చూసి వేడుక, దేవదూతలు మమ్మల్ని చూసి వేడుక, ఇంకా లోకం మమ్మల్ని చూసి వేడుక. చూడండి, అంత అవమానము గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. గ్రహిస్తూ ఉండండి. 10వ వచనం, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మీరు బుద్ధిమంతులు, మేము మాత్రం వెర్రివారం. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. అవమానాలు. అపోస్తుల ముద్ర అంటే అవమాననీయం. అవమానాలు మనకు వస్తాయి. ఈ పక్కవారు ఆ పక్కవారు. స్కూల్కి వెళ్తే టీచర్సు మన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తే మీ క్రైస్తవులు ఇంతే అంటారు మన పిల్లల్ని బట్టి. ఇలాగా రకరకాలుగా. ఇంక మనం ఏం చెప్పినా ఎవరు ఒప్పుకోరు. లోకం మనల్ని నిందిస్తుంది.
గొప్పవారు మనల్ని నిందిస్తారు, మన తోటివారు మనల్ని నిందిస్తారు, ఎన్నో రీతిలుగా అవమానాలు గుండా వెళ్ళవలసి వస్తుంది అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కారణం ఏంటంటే కడపటిగా బలహీనులుగా ఘనహీనులుగా ఆకలి దప్పులు దూషింపబోయుట లోకమునకు మురికిగా మరి పెంటగా మనం ఉన్నామనుకున్నాం కదా. అంటే ఉన్నతమైన పిలుపునకు మనం పిలువబడ్డాం గనక ఇక్కడ అత్యంత త్యాగం అవసరం. అవమానాలు వచ్చినప్పుడు మనం త్యాగం లేకపోతే మనలో సమస్యలు వచ్చేస్తాయి. మనం సేవ విడిచిపెట్టి వస్తుంది, ప్రభువుని విడిచిపెట్టవలసిన వస్తుంది. అందుచేత మనం పెంటవారం అనుకోవాలి, లోకములో హీనులు అనుకోవాలి, ఘనహీనులు అనుకోవాలి. అన్ని విషయాల్లో మనం తగ్గింపబడాలి. అపోస్తలుడు ముద్ర అంటే అది. వారు అలాగే చేయబడ్డారు. ఎన్ని అద్భుతాలు వారు చేస్తున్నా వారిని అన్ని విధాలా కూడా అవమానంగానే చూశారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు సేవకులు వారు చేసిన పనిని బట్టి మేమే చేసామని గణపరచబడ్డం, ఏదైనా కొంచెం ఎవరైనా తప్పు జరిగితే అది తీసుకొని ప్రభు ప్రేమను చూపెట్టకుండా కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ ఇంకా అన్ని రీతిలుగా వెళ్ళిపోయి అన్య రీతిగానే మనం ప్రవర్తించి దేవుని నామానికి అపకీర్తిస్తున్నాం. కానీ అపోస్తలులు అన్నీ సహించారంట, అన్నీ భరించారంట. ఎంత అద్భుతం చూడండి. అందుకే ఏది నీ సాక్ష్యం ఆ పాట తీసి రాగం వచ్చినా రాపోయినా వాళ్ళ బాధలన్నీ ఒకసారి చదువుకోండి. ఇంకా మనం చూస్తే సిలువకు వారి యొక్క జీవితాలు ఇచ్చారంట. సిలువ కొరకు లోతుగా పనిచేయడం మొదలు పెట్టారంట. క్రీస్తు శ్రమలలో పాలివారుగా ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నారంట. ఎంత అద్భుతం చూడండి. 2 కొరింథీ 4:10, 1 పేతురు 4:13 చదువుతారు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు ఉన్నాం. ఎంత చక్కని మాటలు చూడండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును, చూడండి ఎంత చక్కని మాట, మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా ఈ శరీరానికి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినప్పటికీ మరి యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై అన్ని సహించుకుంటూ ఉన్నాం. 4:13 పేతురు 1 పేతురు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎంత చక్కని మాట చూడండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అన్నటువంటి మాట. తర్వాత ఇంక చివరి మాట కిరీటము, ఆఖరిని కిరీటం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఎంత చక్కని మాట అన్నాడు, గురి వద్దకే నేను పరిగెడుచూ ఉన్నాను, అయితే కిరీటము నా ముందు ఉంది గనక దాని నిమిత్తమే నేను ప్రయాసపడుచూ ఉన్నాను. ఈ కిరీటం గురించి మనం 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుతాను చూడండి. యాలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే పౌలు అంటున్నాడు, మీరే నా అతిశయ కిరీటము. మీరిప్పటి వరకు రక్షింపబడి దేవుని వాక్యం వింటూ ఆయన రాకడ దినం వరకు ఇప్పటి వరకు మీరు సిద్ధపడి ఉన్నారు. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అందుచేత నా అతిశయ కిరీటము మీరే. ఆయన ఎదుట అంటే ప్రభుని ఎదుట మీరు నాకు అతిశయ కిరీటం. మీరందరూ కిరీటం పొందే వారుగా ఇప్పటి వరకు సిద్ధపరచబడ్డారు. నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నడిపించినటువంటి మీరు ఇప్పటి వరకు కూడా క్రీస్తులో నడిచారు అని సంతోషం. 2 తిమోతి 4:6
నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడితిని, నా పరువు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించెను. అంటే నీతి కిరీటం నాకే కాదు, ఇప్పటి వరకు నాతో మీరుండి ఆయన కనపరిచారు. మనందరి కొరకు ఆ నీతి కిరీటము పెట్టబడి ఉన్నది అన్నది. అంటే 12 మంది శిష్యులు కూడా మనం చూస్తూ ఉన్నాం. 12 మంది శిష్యులకు ఆ కిరీటము ఇవ్వబడి ఉంది. దాని గురించి వచనాలు రాసి పెట్టుకోండి, నేను చదివేస్తాను తొందరగా. లోకా 22, 28, 29, 30. లోకా 22, 28 నుంచి 30 చదివేస్తున్నాను. 12 మంది శిష్యుల గురించి ఏం చెప్పారు? నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే, ప్రభు అంటున్నాడు తన శిష్యులతో. గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపాములను పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించాను. అంటే 12 మంది అపోస్తలులంట ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తారంట ఆయన పక్కన సింహాసనం మీద కూర్చొని. అయితే మన గురించి ఏమని రాయబడి ఉందంటే 1 కొరింథీ 6:3 మన గురించి 12 మంది శిష్యుల గురించి ఇప్పుడు చెప్పాం. మనము దేవదూతలకు తీర్పు తీర్చదని మీరు ఎరగరా? అమ్మోయ్, మనం దేవదూతలకు తీర్పు తీర్చదని మీరు ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. అంటే మీలో చిన్న వాటికే మీరు బాధపడిపోతూ ఉన్నారు, తీర్పుల్లో గొడవలు పడిపోతూ ఉన్నారు. కానీ ఒక దినం రాబోతూ ఉంది, మీరందరూ కూడా దేవదూతలకు తీర్పు తీర్చే వారిగా ఉండబోతూ ఉన్నారు అన్నటువంటి మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చివరిని ప్రకటన 3:21 అక్కడ కూడా మన గురించి అక్కడ రాయబడింది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఒక దినం తీర్పు దినాల సమయంలో దేవుడు మనకి అటువంటి ఉన్నతమైన స్థానం ఇవ్వబోతున్నాడంట. ఇంకా అవన్నీ కూడా డిఫరెంట్. మనకి 7 విషయాలు నేర్చుకోవడం కొరకు సింప్లిఫై చేసి మనకు చెప్పబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇప్పుడు లేచి నిలబడబోతూ ఉన్నారు. ఆరాధనలో ఒక 5 నిమిషాలు ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితాలు ఒకసారి ప్రభువుకు సమర్పించుకుందాం. మొట్టమొదటిది మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. మొట్టమొదట దేవుడు మనకి పునాది అపోస్తలుల ముద్ర, పునాది ముద్ర వేయబడాలి, అర్పణ ముద్ర వేయబడాలి, పని ముద్ర వేయబడాలి, గుర్తింపు ముద్ర వేయబడాలి, విజ్ఞాపన ముద్ర వేయబడాలి, అనుభవించవలసిన అవమాననీయం లేక అవమానము మనము అటువంటి ముద్ర కలిగి ఉండాలి. 7వదిగా ఆఖరిగా కిరీటము కొరకు వేచి ఉండాలి. అపోస్తలులకి ఎటువంటిది, మనకి ఎటువంటిది అనేది మనం చూసుకుని ఉన్నాం. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు స్పష్టంగా. ఇక మీదట ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు అపోస్తలిక సంఘము యొక్క సిద్ధాంతము దేవుని వాక్యమందున్న రీతిగా కొనసాగుతూ ఉన్నాము అనే చెప్పాలి, కానీ మాదే కరెక్ట్ అని చెప్పకూడదు. ఎందుకంటే ఇది మంది కాదు, ఇది దేవునిది. అందుచేత ఒక్కొక్క స్టెప్ మనం ఎలాగైతే ఎదుగుతూ ఉన్నామో అందరూ అలాగే ఎదిగే సమయం వస్తుంది. కానీ ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ప్రేమతో అపోస్తలిక సంఘమునకు ఉండవలసిన రీతిగా అటువంటి సిద్ధాంతములతో వాక్యములో మేము కొనసాగుతున్నాము అని మర్యాదగా, మంచిగా, ప్రేమతో, నెమ్మదిగా మనము మన యొక్క సిద్ధాంతము బైబిల్ ప్రకారము కొనసాగుతున్నామని చెప్పడం మాత్రమే. ఇది రాసి పెట్టుకోండి.
అప్పుడప్పుడు ధ్యానించండి. ఇలాగ మనం కొనసాగడానికి మన జీవితాలను సమర్పించుకుందాం. ఆత్మదేవుడు మన మీద తన ముద్ర వేయునుగాక. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నే మాత్రము, నేనే మాత్రము. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచిన సహాయములు, నీ దయావలనే. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచిన సహాయములు, నీ దయావలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, మేము మాత్రము. ఎన్నుకుంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. హల్లెలూయా. ఎన్నుకుంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. నన్నను వెంటాడి తిరుగుచుంటినే, నన్నను వెంటాడి తిరుగుచుంటినే. సింహాసనమెక్కించి మైమరచితివే, సింహాసనమెక్కించి మైమరచితివే. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచిన కార్యములు, నీ దయావలనే. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచిన కార్యములు, నీ దయావలనే. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదను. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదను. యేసుతో కొనసాగెదను. యేసుతో కొనసాగెదను. యేసుతో కొనసాగెదను. యేసుతో కొనసాగెదను. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదను. కరములు జోడించి ప్రార్థనాత్మకునే వేడెదను. సిలువను మోయుచు క్రీస్తు ప్రేమను
చేతులు జోడించి ప్రార్థనాత్మతోనే వేడే సిలువ ప్రేమ నాలో ప్రజలకు చూపింతును సిలువ ప్రేమ నాలో ప్రజలకు చూపింతును. మళ్ళీ ఒకసారి పాడతామండి. సిలువ ప్రేమ ప్రజలకు చూపింతును. సిలువ ప్రజలకు చూపింతును. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదను. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదను. యేసుతో కొనసాగెదను. కృపామయుడైనటువంటి తండ్రి, ఇప్పటి వరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. మేమేమై ఉన్నామో, నీ సంఘమైనటువంటి మేము ఎలాగుండాలో, ఎవరైనా అడిగినప్పుడు నా తండ్రి ఎట్లాంటి సమాధానం చెప్పాలో, అలాగే నా తండ్రి సమాధానం చెప్పడమే కాకుండా సమాధానం ప్రకారము జీవించులాగా ఎలాగుండాలో అనేది అపోస్తలిక సంఘము యొక్క నా తండ్రి సిద్ధాంతము మేము కలిగిన వారముగా, ఇదిగో నా తండ్రి ప్రధాన యాజకుడును ఇదిగో ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైన అపోస్తలుడుగా నీవు పిలువబడి ఉండగా, ఇదిగో నా తండ్రి 12 మంది యొక్క అపోస్తలులు కూడా నీ వైపు చూస్తూ వారు ప్రారంభించినటువంటి ఆ గొప్ప సేవను నా తండ్రి పారంపర్యమును మేము తీసుకొని మేమును కొనసాగుతూ ఉన్నాము. అయితే ఈరోజు ప్రత్యేకముగా దాని గురించి మేము విని ఉన్నాము. ఇదిగో నా తండ్రి అపోస్తలుని యొక్క ముద్ర మాలో ప్రతి ఒక్కరము కలిగి ఉండటకు ఆత్మదేవుడా నీ సహాయము దయచేయండి. వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఇదిగో అపోస్తలుల యొక్క క్వాలిటీస్, మా ప్రభు యొక్క క్వాలిటీస్, ఆత్మఫలము, ఆత్మ వరములు కలిగిన వారముగా మేము మా కుటుంబాలు నిన్ను గనపరిచేవారుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి కుటుంబమును జ్ఞాపకము చేసుకునండి. వారి యొక్క పరిస్థితులు ఎటువంటివి అయినప్పటికీ నాయన నీ సన్నిధికి వారు వచ్చి ఉన్నారు, నీ వైపు చూస్తూ ఉన్నారు. క్రీస్తు యేసు దివ్య మహిమలో వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా మార్చివేయండి. వారి కథ మార్చబడునుగాక, నీలో వారు ఉన్నతమైన స్థితిలో ఎదుగునుగాక అని ప్రభువు నీ నామములో ప్రకటిస్తూ ఉన్నాను. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, వృత్తులు ప్రతీది కూడా చేస్తున్న మా ప్రియులకు నా తండ్రి నూతనముగా నీ యొక్క దీవెన ప్రభువారు అనుభవించడానికి, ఆశీర్వాదం అనుభవించడానికి నీ కృప దయచేయండి. అనేకలు వాతావరణం అనేటువంటి బలహీనముగా ఉంటుండగా నీవు నాయన నీ హస్తము చేత వారిని తాకి ఆరోగ్యం ఇచ్చారు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. ఎంతమంది మమ్మల్ని ప్రార్థన కోరి ఉన్నారు వారందరి కొరకు సంఘమైన మేము ఆత్మలో మనసులో ఏకీభవిస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా నీ మాటలు పంపినాయన వారిని స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు శాంతిమూర్తి గారు ఒక కుటుంబానికి వెళ్ళారు, ఆ కుటుంబాన్ని ఆదరించండి. మా సోదరి సుధానా తండ్రి ఇదిగో నాయన ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళారు. ఉదయకాలం ఒక చర్చిలో ఆరాధనకి అటెండ్ అయ్యి ఇదిగో నాయన వారితో గడుపుతున్న సమయం ఆ కుటుంబాలకి రక్షణదాయకంగా ఉంటూ సహాయం చేయమని ప్రార్థిస్తూ, అలాగే రాబోయే వారం అంతట్లో జరగబోయే కార్యక్రమాలు, అలాగే నీ దాసునుగా నీ వెళ్ళబోయే ప్రతి కార్యక్రమంలో నీ జయాన్ని మాకు అనుగ్రహించండి. నీవు లేకుండా, నీకు అభిషేకం లేకుండా ఏ పని మేము చేయలేము నాయన. అలాగే మా వ్యాపారస్తులకు ఏది అవసరమో, ఎక్కడ నా తండ్రి బిగింపబడి ఉందో, ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ విడుదల కావాలో, ఎక్కడ అభివృద్ధి కావాలో నాయనా వారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక అద్భుతం వారి పట్ల చేయండి. ప్రతి ఆలోచన నీ చిత్తంలో వారు తీసుకున్నట్టు సహాయించండి. ప్రతి అడుగులో కూడా నీ సన్నిధి వరకు తోడుగా ఉంచండి. ఎవరి మనసుల్లో నా తండ్రి ఎటువంటిది ఉన్నా ఈ సమయంలో వారి మనసులను మార్చి నీ బిడ్డలకు సహాయం అందించే రీతిగా కృప దయచేయండి.
స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాము. నా తండ్రి నీ గొప్ప కార్యం చేయండి. విశాఖ డైరీ విషయంలో ప్రార్థిస్తున్నాం. ఎక్కడ చూసినా నా తండ్రి సడన్ గా పనివారు ఆగిపోతూ ఉంటే వారి కుటుంబాల సంగతి ఏంటి? ఒక అద్భుతం చేయండి నాయన. పాలన నువ్వు చేసేవారు నాయన, పాలించేవారి యొక్క మనసులను మార్చి నాయన కొంచెం జ్ఞానం ఇచ్చి పరిస్థితులన్నిటిలో నాయన అందరికీ సహకరించే మనసు ఆ నాయకులకు నువ్వు అనుగ్రహించండి. వారి కుటుంబాలని చూసి కనికరపడ్డానికి కృప దయచేయండి. ఈ లోకంలో నువ్వు ఎలాగైతే కనికరముతో ప్రేమతో చలించిపోయి నీవు నా తండ్రి ప్రజలను చూసినప్పుడు ఎంతగా నీవు నా తండ్రి వారి అవసరతలు తీర్చావు. అటువంటి మనసు నాయకులకు నువ్వు అనుగ్రహించావు. అలాగే ఈరోజు నా తండ్రి మా ఇమ్మానుయేల్ గ్రూపు, అలాగే మా యొక్క స్వాతి గ్రూపు వారు నా తండ్రి ఆహారం సిద్ధపరిచి ఉన్నారు. ఆ యొక్క ఫెలోషిప్ని, ఆ యొక్క సెల్ ప్రేయర్స్ని, కుటుంబాలను నువ్వు జ్ఞాపకం చేసుకోమని, ఆహారం మీద నీ ఆశీర్వాదం ఉంచమని, అది తీసుకుంటూ ఉంటుండగా ప్రతి ఒక్క శరీరము ఆరోగ్యం అనుభవించేలాగా కృప దయచేయము. తిరిగి బయలుదేరి వెళ్ళుచుండగా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి కాపుదల, భద్రత, క్షేమం వారి చుట్టూ ఉంచి వారిని నడిపించి మహిమను పొందమని. అలాగే రేపటి దినానికి మా మధ్యలో నా తండ్రి అభిషేకం గారు ఇక్కడికి రాబోతున్నారు. ఒక్కరోజు మాతో గడపబోతున్నారు కుటుంబంతో. 2-3 తారీఖుల వారు నా తండ్రి మీటింగ్స్కి వెళ్ళబోతున్నారు. నీకు అభిషేకాత్మ వారిలో ఉంచిన తండ్రి ఘనముగా వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మహిమను పొందండి. యేసు దివ్య నామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము, వాక్యం మనందరిలో ఫలింపచేసి ప్రతి వాని అవసరత తీర్చి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.